శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆదివాసీ గ్రామంలో వెదురు బొంగులతో తయారు చేసిన కర్రలపై నడుస్తూ కనిపిస్తూ ఉంటారు. చిన్న పెద్ద అందరూ ఎంచక్కా పొడవాటి కర్రలపై కాళ్ళు పెట్టి రెండు చేతులతో వెదురు కర్రలు పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ నడుస్తూ ఉంటారు. దీనినే ఆదివాసీ గూడాల్లో కొడంగు లేదా మునుకోళ్ళు అని అంటారు. ఈ డీటెయిల్స్ చూస్తే కొమరంభీం ఆసిఫాబాద్ ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్యు, అదేవిధంగా లింగపూరు, కెరమేరి, నార్నోల మండలాల్లో శ్రావణ మాసం వస్తే చాలు కొడంగో ఆటలాడతారు. తమ పూర్వీకుల సందడి సాంప్రదాయంగా వచ్చిన ఆచారంగా ఆదివాసులు చెప్తున్నారు. ఆదివాసులు శ్రావణ మాసంలో వెదురు బొంగుతో తయారు చేసిన కర్రల కుర్రాలను ఒక నెలంతా ఒక పండుగ వాతావరణంగా జరుపుకుంటారు. ఈ కర్రల కుర్రాలతో కేవలం మగవాళ్లే ఈ ఆటను ఆడుతుంటారు. పొలాల అమావాస్య వరకు కూడా ఇది కొనసాగుతుంది. అతిగా చివరన బోడ్గా రోజున ఉదయాన్నే అందరూ ఏకమై ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద ఈ కర్ర కుర్రాలను ఉంచి అక్కడ వాటిని నైవేద్యం సమర్పిస్తారు. ఇక నైవేద్యాన్ని తాము ఆరగించిన తర్వాత చెట్ల ఆకులు, చెట్ల పూలు, టేకు చెట్ల పూలు, ఇతర మొక్కలు తీసుకుని వచ్చి ఇంట్లో పెడతారు. తర్వాత స్నానాన్ని ఆచరించి తర్వాత వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తారు. తీసుకొచ్చిన చెట్ల ఆకులు, ఇతర మొక్కలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ జ్వరం లాంటి అనారోగ్యం తలెత్తితే ఆకులు, పూలు, మొక్కల నుంచి పొగవేస్తే రోగం నయమవుతుందని ఆదివాసీలు నమ్ముతారు. ఓకే, మేము ఇప్పుడు జామరావస్ అని ఉంటది. దాంట్లో మన కోయలు అంటారు, కోడంగా అంటారు, కటువలు. అవి కోడలు తీసుకొస్తాం జామరావస్ లో. అవి తీసుకొని వచ్చి మళ్ళా ఇంటికాడ ఈవినింగ్ టైంలో అవి గారెకలు, వడలు చేస్తారు మన సంప్రదాయంలో. అవి పూజిస్తాం, దానికి నివేదన పెడతాము, భోగాని. అది పెట్టినాక మళ్ళా ఒక నెల ఏమో మేము నడుపుకుంటూ అదే పిల్లలు ఆడుకుంటారు. ఆడుకున్నాక మళ్ళా కూడా అమావాస్యకి మన జాగే మాతరి అని ఒక బడగ అంటారు. దానికేమో మళ్ళా శివ అనే ఉంటది, మన ఊరు బయట శివ అనే ఉంటది. అక్కడ పోయి మళ్ళా నైట్ ఈవినింగ్ లో ఒక అన్నం, 2 వడలు తీసుకొని ఒక ఇది కట్టుకొని ఉంచుతారు. అవి తీసుకెళ్లి మళ్ళా అదే దానికి భోగాన్ని పెట్టి మళ్ళా అందరూ కలిసి అక్కడ అవి కోటలు ఒక చెట్టు కింద పెట్టి అక్కడ ఉంచుకొని మళ్ళీ అందరూ కలిసి రోడ్లో మొత్తం ప్లేస్ ఉంటది, అక్కడ మొత్తం అందరు కలిసి ఆ అన్నం అందరూ కలిసి తింటాం. మళ్ళీ వచ్చేటప్పుడేమో ఇక జడిబుద్ధులు ఎవరికైనా ఆ రోజు మంచిగా ఉంటదని ఒక వేరే ఇక రకరకాల నిమ్మకాయలు కానీ ఇంకా ఈ వేప చెట్టు పువ్వులు కానీ